సూర్య ఆఫీస్లో పని ఎక్కువైందని మేనేజర్తో గట్టిగా గొడవపడి కోపంతోనే జాబ్కి రాజీనామా చేస్తాడు. ఇంటికొచ్చాక భార్యతో మరో పెద్ద గొడవ. కార్లోనూ హౌస్లోనూ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, మాటా పెరిగి ఇంకా ఈ జీవితమే వద్దు అనుకుంటూ సూర్య ఇంటిని వదిలి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చీకటి కమ్ముకుంటోంది. మొబైల్ కూడా ఇంట్లోనే మర్చిపోతాడు. చివరికి తెలియకుండానే ఒక శ్మశానం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడొక చెట్టు కింద కూర్చుంటాడు. అది అమావాస్య రాత్రి. చీకటి అంతగా ఉంది, కళ్ల ముందే ఏమీ కనిపించదు. తెల్ల చీరలో ఒక అమ్మాయి అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది. సూర్య భయంతో వణుకుతూ ఏడవడం మొదలుపెడతాడు. ఆ అమ్మాయి మెల్లగా లేచి అతని దగ్గరకు వస్తుంది. అతని చెవిలో ఓ మాట చెబుతుంది. ఆ ఒక్క మాట విన్న వెంటనే అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు మేనేజర్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పి తన ఉద్యోగాన్ని తిరిగి కొనసాగిస్తాడు. అసలా భూతం ఏమి చెప్పింది?